యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? కొంచెం మనకు గ్యాప్ వచ్చింది, ఒక 10 days. గాత్రం కొంచెం సహకరించగా వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు మనం ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనే చక్కని దేశభక్తి గీతాన్ని పాడుకుంటున్నాం. ఇది August 15th రావాల్సిందనమాట. కొంచెం గాత్రం సహకరించగా మనకు అప్పుడు ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తున్నాను. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకు 2వ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 week 10 daysలో మన 2వ ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో ప్రస్తుతం 4 books అవైలబుల్గా ఉన్నాయి. బుక్ 5 కూడా అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి ఖరీదు వివరములు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ఇది ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనే పాట. ఇది ఒరిజినల్ సాంగ్ మనం పాడుకుంటున్నాం, సినిమా పాట కాదు. ఈ పాటను రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు 1954వ సంవత్సరంలో వచ్చినటువంటి పరివర్తన సినిమాలో ఈ సుబ్బారావు గారి పాటను వాడుకున్నారన్నమాట. ఆ తరువాత సి నారాయణ రెడ్డి గారు కాస్త సవరించి రాశారు. ఈ పాటని సంగీతం శ్రీనివాసరావు గారు 1987వ సంవత్సరంలో అమెరికా అబ్బాయి అనే సినిమాలో వాడుకున్నారన్నమాట. సంగీతం గానం మనకి ఎక్కడా లభించలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ బాక్స్లో పెడితే నేను కూడా తెలుసుకుని సంతోషపడతాను. రాగం హిందోళ రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరం లేని కలవు అనమాట, ఫారెన్ నోట్స్. ఈ హిందోళ రాగము జన్య రాగము, ఉపాంగ రాగము. దీన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది 20వ మేళకర్త నట భైరవి రాగ జన్యము. మూర్ఛన, ఆరోహణ అవరోహణలు సగమ ధనిస సానిద మాగస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సప్తస్వరాల్లో రీ పా అనే 2 స్వరాలు తీసేసాం. అవరోహణలో పారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ రీ పా 2 స్వరాలు లేని రాగం హిందోళ రాగం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది. అదే మన హిందోళ రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు, ఫారెన్ నోట్స్. తాళము ఆది తాళము. ఖండ నడక. ఖండ నడక అంటే చూడండి, ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరములు లేదా 5 పాఠాక్షరం చొప్పున నడుస్తుంది. చూడండి ఇక్కడ జతుల ప్రకారంగా తక్క తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ సాంగ్ 1వ శృతిలో ఉందన్నమాట. మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. నేను పాడే శృతి 1.5 శృతి అనమాట, 1.5. ఈ 1.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాట పాడుకోబోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమ దని సా సనిద మగ సా సగమ దని సా సనిద మగ సా. లో పిచ్చిలో సనిద సా దైవత్వం వరకు వెళ్ళారు. మరి హై పిచ్చిలో సగమ గ సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముందు హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. సని దని సమగ మగ సాని నీ నిసని దమ మద మగ సమా. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము, ఏ దేశమేగినా ఎందుకాలిడినా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముందు హమ్మింగ్ ఉంది, హమ్మింగ్ ప్లస్ స్వరం కూడా ఉందన్నమాట. అది పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. గమదని సమగ సని సదామా. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గ ఖండమున. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గ ఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, నిన్ను మోసి తల్లి కనక గర్భమున. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము, ఏ దేశమేగినా ఎందుకాలిడినా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. లేదురా ఇటువంటి భూదేవి యందు, లేరురా మన వంటి పౌరుల
పౌరులింకెందు లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందు కాలిడినా. లాస్ట్ చరణం మూడో చరణం మనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముందు స్వరం ఉంది, ఆ స్వరం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. దాదని దమాగా నీ నిసని దామా దాదని దమాగా నీ నిసని దామా గమదని సమగ సని సదామా అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీర భావ భారతము ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగినా ఎందు కాలిడినా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి గీతము, దేశభక్తి గీతము. నా వీడియోలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.